ఉద్యమం చేయలేదు చంద్రబాబు. ఈయన చేయకపోగా ఉద్యమం చేసిన వాళ్ళని కూడా వాళ్ళ మీద కూడా కేసులు పెట్టారు, జైల్లో పెట్టారు చంద్రబాబు. ఆ రోజు ప్రతిపక్ష నాయకుడు జగన్ గారు, ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ప్రతిరోజు స్పెషల్ స్టేటస్ గురించి మాట్లాడారు. ప్రతిరోజు మనకు స్పెషల్ స్టేటస్ వస్తే మనకు ఫండ్స్ వస్తాయి, మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవచ్చు అని చెప్పారు. స్పెషల్ స్టేటస్ వస్తే మనకు నిధులు వస్తాయి, మనకు ట్యాక్స్ ఇన్సెంటివ్స్ వస్తాయి, మనకు రాయితీలు వస్తాయి, ట్యాక్స్ డిడక్షన్స్ వస్తాయి, దానివల్ల పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, పెద్ద పెద్ద పరిశ్రమలు వస్తాయి, మన బిడ్డల ఉద్యోగాలు వస్తాయని ప్రతిరోజు ఉద్యోగం పెట్టారు జగన్ అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా స్పెషల్ స్టేటస్ ఏదో చూద్దాము అన్నారు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఆ తర్వాత జగన్ గారు ముఖ్యమంత్రి అయ్యారు. ముఖ్యమంత్రి అయిన వెంటనే స్పెషల్ స్టేటస్ గురించి కొట్లాడతారు జగన్ గారు ఉంటే ఒక్కసారి కూడా జగన్ గారు మరి స్పెషల్ స్టేటస్ మూసే ఎక్కలేదు. ఒక్కసారి కూడా స్పెషల్ స్టేటస్ గురించి ఉద్యమం చేయలేదు, ఒక్క విధమైన ఉద్యమం చేయలేదు, ఒకసారి నిలదీయలేదు, కనీసం మాట వరుసమైనా కూడా స్పెషల్ స్టేటస్ ఇవ్వడానికి బీజేపీని నిలదీయలేదు. దాంతో స్పెషల్ స్టేటస్ కాస్త మొత్తానికి మూలపడింది. ఈ రోజు నాకు స్పెషల్ స్టేటస్ లేదు కదా, కనీసం ఒక స్పెషల్ ప్యాకేజీ కూడా లేదు. పోలవరానికి 90% నిర్మిస్తామన్నారు, అది లేదు. రాజధాని లేదు. చంద్రబాబు గారేమో ఒక రాజధాని అంటే జగన్ గారేమో 3 రాజధాని అన్నారు. ఇలా చూస్తే ఏ రాజధాని ఎక్కడ ఉందో ఎవరికి అర్థం కావట్లేదు. అసలు రాజధాని లేకుండా పోయింది, అసలు రాజధానికి అర్థంగా లేకుండా రైల్వే జోన్లు అన్నారు, పెద్ద పెద్ద మాటలు చెప్పారు, ఉత్తరాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్ అన్నారు. ఇలాంటి ఎన్ని మాటలు చెప్పారు, కానీ బీజేపీ ఇచ్చిన వాగ్దానాలలో ఒక్కటంటే ఒక్కటి కూడా నిలబెట్టుకోరు.